మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అందరము కలిసి చదువుకుంటాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, అడుగుడి మీకు ఇయ్యబడును. కాబట్టి అడిగే ప్రతి వారికి కూడా సమస్తం కూడా మేలు కొరకై సమకూర్చి జరుగుతున్నది అనేటువంటి మాట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువును మనము అడిగినప్పుడు ఆయన మనకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 29. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెదికిన ఎడ్ల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి ప్రభువును మనం ఏం చేయాలా? వెదకాల. అడగక మునుపు ప్రభువును మనము వెదకాల. పూర్ణ మనస్సుతో దేవుని దగ్గర ఏం చేయాలా? విచారణ చేయాల. కాబట్టి ఎప్పుడైతే మన పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనము వెదకి ఆయన ఎదుట మనం విచారణ చేసిన ఎడ్ల, అంటే ఆయన్ను అడిగిన ఎడ్ల మీరు నన్ను కనుగొందురు అని అంటాడు. అంటే దేవుణ్ణి మనము కనుగొనే వారంగా ఉంటాం, అంటే ఆయనను సమీపించే వారంగా ఉంటాం. అంటే అడగాలి అంటే మొదటగా ఆయనను సమీపించాల. ఆయన సమీపించాలి అంటే పూర్ణ మనస్సుతో ఆయన గురించి ఏం చేయాలా? విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి దేవునికి ఏది ఇష్టం, దేవునికి ఏది అడగాల, తర్వాత దేవుని దగ్గర ఏది అడిగితే మనం పొందుకుంటాము అనేటువంటి విషయము మనం తెలవాలి. తెలిసి ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలా? విచారణ చేసే వారంగా ఉండాలి. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడ్ల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును. కాబట్టి ప్రభువును ఎలా వెదకాలంట? నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకాల. ఇంకా ఎలాంటి సంశయం లేకుండా హృదయపూర్వకంగా ప్రభువుని ఏం చేయాలా? వెదకాల. అంటే హృదయపూర్వకంగా దేవుడే నాకు సహాయకుడు అనేటువంటి విధానంలో మనము ప్రభువును వెదికే వారంగా ఉండాలి. అంతేకాదు, కీర్తనకారుడు 34వ కీర్తనలు 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొన్ను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యి ఉండదు. కాబట్టి సింహ పిల్లలు ఎట్లా ఉంటాయంట? కొన్నిసార్లు లేమి కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. కొన్నిసార్లు సింహాలు వేటకెళ్తాయి, అంటే అడవికి రాజు సింహాలు. అలాంటి సింహాలు ఏం చేస్తాయి? వేటకి వెళ్తాయి. వారి యొక్క పిల్లలకు ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాయి సింహాలు. అయితే కొన్నిసార్లు అంత రాజు అయినటువంటి సింహాలకు కూడా కొన్నిసార్లు ఏమి దొరకదు, అలాంటి పరిస్థితిలో ఉంటాయి. వాటికి కూడా లేమి గలవై ఉండును. అంటే ఒకవేళ ఆ యొక్క సింహానికి ఏం దొరకకపోతే పిల్లలకు కూడా ఏం పెట్టలేనటువంటి పరిస్థితిలో సింహాలు ఉంటాయి.
అయితే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఏది మనకు కొదువ లేకుండా సమస్తము గూడా ఆయన సమకూర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనకేం అవసరమైతే ఉన్నదో, ఆ అవసరంను ప్రభు దగ్గరికొచ్చి మనం ఏం జేయాలా? మొరపెట్టాల. మొరపెట్టినప్పుడు ఆయన సమస్తాన్ని ఆయన మనకు దయచేసే దేవుడుగా ఉన్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము లేదంటే లూకా సువార్త 11వ అధ్యాయము 9, 10, 11. అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి మన దేవుడు ఎట్లా ఉంటాడు? ఇక్కడ ఒక 8వ వచనంలో చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వృత్తాంతము మనకు రాయబడింది. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉంటే అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా 3 రొట్టెలు బదులిమ్మని అడుగుతాడు. 5వ వచనంలో, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చినాడు, అతన్ని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల, అతడు లోపల నుండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసినవన్నీ అతన్ని ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలనే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును. కాబట్టి ఇక్కడ ఇద్దరు స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇద్దరు స్నేహితులకు మరి ఒక స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు, మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, మరి వాడికి నేను భోజనం పెట్టాలా? అలాంటి పరిస్థితి ఒక వ్యక్తికి తారసపడింది. అయితే తనకు ఇంకో స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుని దగ్గర ఒక 3 రొట్టెలు బదులు అడిగినాడు. 3 రొట్టెలు బదులు అడిగినప్పుడు ఆయన లోపల ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. కాబట్టి ఎప్పుడైతే స్నేహితుడు తొందర పెడితే అది ఎలాంటి పరిస్థితి అయినా, అంటే ఇంట్లో పిల్లలు పడుకున్నా కానీ, లేదంటే తర్వాత పిల్లలకు భోజనము పరచాల్సినటువంటి అవసరత ఉన్నా కానీ, ఏమైనా కానీ అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావాల్సినవన్నీ ఇచ్చును. కాబట్టి ఒక ఇద్దరు స్నేహితుల మధ్యలో ఎప్పుడైతే మాటి మాటికి అడిగితే, లేదంటే ఇక్కడ ఒక మాట రాయబడింది, సిగ్గుమాలి మాటి మాటికి అడిగితే ఏం చేస్తాడంట? లేచి తన దగ్గర ఉన్నది తీసుకొచ్చి పెడతాడు. కాబట్టి కీర్తనకారుడు 34వ అధ్యాయం 10వ వచనంలో, సింహ పిల్లలు లేమి గలవై ఉంటాయి. అంటే వాటికి కొన్నిసార్లు భోజనం దొరకకపోవచ్చు, అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన నిజమైన స్నేహితుడు ఉన్నాడు. మన దగ్గర ఎంప్టీ హ్యాండ్స్, అంటే మన దగ్గర ఏమి లేదు, మన దగ్గరికి ఇంకో స్నేహితుడు వచ్చినాడు, ఆయన వచ్చి భోజనము పెట్టాలి ఆయనకి. అలాంటి పరిస్థితి, లేదంటే మన పిల్లలకి మనం భోజనం పెట్టాలి. అలాంటి పరిస్థితి కొన్నిసార్లు ఎన్నో అవసరతలు ఉంటాయి మానవుని జీవితంలో. కాబట్టి ఎన్నో అవసరతలు ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఒక అన్యురాలు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని వేడుకున్నది. ఏంటిది? నా కూతురు దయ్యం బట్టి ఉంది అని వేడుకున్నది. ప్రభు అన్నాడు, నేను ఇశ్రాయేలు దగ్గరికి పంపబడినాను అని చెప్పినాడు. అయితే ఆమె అనింది, అయ్యా నీ బల కింద మరి ముక్కల కొరకు ఎదురు చూసే కుక్క పిల్లలు ఉన్నాయి, నేను అలాంటి దాన్ని అని అనింది ప్రభుతో. ప్రభు అన్నాడు, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది, ఇలాంటి విశ్వాసం నేను ఇశ్రాయేల్లో కూడా చూడలేదు, కాబట్టి నీ కూతురు స్వస్థపరచబడుతుంది అని ఆమెతో చెప్తున్నాడు.
కాబట్టి ప్రభువు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ప్రభు దగ్గర ఎలా అడగాలంటే మాటి మాటికి అడగాల ప్రభువుని ఎప్పుడూ అడుగుతూ ఉండాల. ఎప్పుడూ తొందర పెట్టినప్పుడు ప్రభు మనకేం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఎందుకు చూడండి, ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించలేడా? ఆకాశ పక్షులకు ఆహారాన్ని దయచేసేటువంటి దేవుడు నీకు, రక్షింపబడినటువంటి నీకు, లేదంటే తన రక్తం ద్వారా కొనబడిన నిన్ను పోషించుటకు ఆయన సమర్థుడు. ఆయన నిన్నెప్పుడు కూడా విడువడు, నిన్నెప్పుడు కూడా ఎడబాయని దేవుడుగా ఉన్నాడు. అందుకోసమే ఇక్కడ లూకా సువార్త 11వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది? ఇక్కడ చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడినని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధ ఆత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. కాబట్టి ప్రభు మనకు లోక సంబంధమైనటువంటి భోజనము ఆయన అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు జీవాహారము, ఆత్మీయ ఆహారము, దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు మూడవది, అడుగు వారికి పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. కాబట్టి ప్రభు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆత్మ ద్వారా మనము నడిపించబడే వారంగా ఉన్నాం. ఆత్మ ద్వారా ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో దేవునికి ప్రార్థన చేసే వారంగా ఉన్నాం. కాబట్టి ప్రభువును అడిగిన వారికి తన ఆత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఎలా అడగాల ప్రభువును? యోహాను సువార్త జాన్ గాస్పల్ చాప్టర్ 14 వర్స్ 39-14. యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టగా దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. కాబట్టి ప్రభు నామమున అడగాల, అంటే యేసుక్రీస్తు నామమున అడగాల. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఆధారం చేసుకొని ప్రార్థన చేయాల. పరలోకమందున మా తండ్రి, లేదంటే ప్రియ తండ్రి, కరుణ కలిగినటువంటి తండ్రి అనేటువంటి విధానంలో ప్రార్థనను ఆరంభించాలి. అంటే తండ్రి నామమును ఆధారం చేసుకొని తండ్రితో మనం సంభాషించాలి. తండ్రిని ఆధారం చేసుకొని మన ప్రార్థనను ఆరంభించాలి. ముగించేటప్పుడు మనము యేసు నామమున అడుగుతున్నాము మా తండ్రి అని ముగించాలి. కాబట్టి ముగించేటప్పుడు యేసు నామమున మనం ముగించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టకై దాన్ని చేతును. నా తండ్రి మహిమపరచబట్టకై మీరు నన్ను ఏదైతే అడుగుతారో, క్రీస్తు నామంలో అడుగుతారో దాన్ని అంతా కూడా మీకు చేస్తాను అని చెప్తున్నాడు. నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును. కాబట్టి నా నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను చేస్తాను. ఏం అడుగుతారు? పరిశుద్ధాత్మ అడుగుతారా? ప్రభు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆహారం అడుగుతారా? కొరత లేని ఆహారం ఇస్తాడు. జీవవాక్యం అడుగుతారా? సమృద్ధి అయినటువంటి వాక్కుని ఇస్తాడు. స్వస్థత విషయం అడుగుతారా? స్వస్థత ఇస్తాడు. అంతేకాదు నీకు ఎలాంటి కొరత ఉన్నా, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎలాంటి కొరత ఉన్నా సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగించే దేవుడిగా ఉన్నాడు. అందుకోసమే భక్తులు వారి జీవితాల్లో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. వారు ఎప్పుడైతే విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో సమస్తం కూడా అడిగి పొందుకున్న వారుగా ఉన్నారు. కాబట్టి మనలో తన శక్తిని ప్రభువు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఊహకు మించినటువంటి కార్యాలు ప్రభువుని అడిగితే ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఊహకు మించినటువంటి కార్యాలు జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు మన ప్రార్థనలు ప్రభువు ఆలకించేవాడుగా ఉన్నాడు.
ఆలకించి ప్రభు సంతృప్తి చెందేవాడుగా ఉన్నాడు. నా కుమారుడు నా మీద ఆధారం చేసుకొని నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటిది జ్ఞాపకం చేసుకొని ప్రభు తృప్తి చెంది తన నామమునకు మహిమ కలుగుటకై మనం ఏదైతే ప్రార్థిస్తామో సమస్తం కూడా ఆయన సమకూర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకోసమే ఇంతవరకు ప్రభువును మనము ఏమైతే అడగలేదో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ఈ విషయాలు అవసరమైనవి అని ప్రభువును మనం అడిగినప్పుడు ప్రభుకు ఏది కూడా అసాధ్యం కాదు. ఆయన ఎవరంట? ఆయన సర్వశక్తిమంతుడు. అందుకోసమే అంటుంది ఎవరు? మరియ గారు అంటారు చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. కాబట్టి మన ప్రభు సర్వశక్తిమంతుడు. యోబు అన్నాడు 42వ అధ్యాయము 2వ వచనంలో, నీవు సమస్త క్రియలు చేయగలవు, నువ్వు సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడవు. అంతేకాదు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనంలో, నీకు ఏది కూడా అసాధ్యము కాదు ప్రభువా, నీకు సమస్తం కూడా సాధ్యమే. కాబట్టి మన ప్రభువుకు సమస్తం కూడా సాధ్యమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21వ వచనంలో మనలో కార్యసాధకమైనటువంటి ప్రభు శక్తి మనలో చూస్తాం. కాబట్టి ఊహించని గొప్ప కార్యములు ప్రభు జరిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదాలు ప్రభు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు గొప్ప ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు మనకు విమోచన ఉంది. ప్రభు మనకు ఆధారం ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ప్రభు సమస్తాన్ని కూడా చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడ్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. కాబట్టి ప్రభు తలుపు దగ్గరనే ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటే ప్రభువే చెప్తున్నాడు, అడుగుతున్నాడు, అడుగు ప్రభు, నన్ను అడుగు, నా కొరకు తలుపు తీయి. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎల్లా నేను అతని దగ్గరికి వస్తాను, అతనితో నేను నాతో అతను భోజనము చేయుదుము. కాబట్టి అతనితో నేను భోజనం చేస్తాను, సహవాసం కలిగి ఉంటాను. ఎలా భోజనం చేస్తాం? ప్రభువే భోజనాన్ని తీసుకొని వచ్చి ఆ భోజనంతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. అంటే సమస్తమైనటువంటి మేలులతో సమస్తాన్ని, నీకు కావాల్సినవి సమస్తం కూడా సమకూడి జరిగించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకోసమే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నీకు జ్ఞానం కొదువైనట్లయితే నన్ను అడుగు, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను అని అంటున్నాడు. కాబట్టి మనలో ఏది కొదువైనది సమస్తాన్ని ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుని అడగాల. అడిగితే ప్రభు సమస్తాన్ని దయచేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. భక్తులు ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చి పొందుకున్నారు, విశ్వాసం ద్వారా పొందుకున్నారు. మనం కూడా మన విశ్వాసం ద్వారా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ఇది అవసరమైనది, నీవు నాకు దయచేయమని అడిగినప్పుడు ప్రభు సమస్తాన్ని కూడా ఆయన దయచేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఒక మాట అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తం మీకు విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. కాబట్టి ఎన్ని బలహీనతలు ఉన్నా ప్రభు దగ్గరికి వెళ్ళాలనేటువంటి భయం నీకున్నా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నా కృప నీకు చాలు. నీ మీద నా కృప ఉంది, తలుపు దగ్గర ఉన్నాను, తట్టుచున్నాను, నా స్వరం విను. ఆ స్వరం అనేక మంది దగ్గరికి వచ్చినటువంటి స్వరం. ఏదేన్లో ఆదాము దగ్గరికి వచ్చినటువంటి స్వరం, ఆదాముతో మాట్లాడినాడు. తర్వాత సమూయేలును పిలిచినటువంటి స్వరం.
పౌలును పిలిచినటువంటి స్వరం. కాబట్టి ప్రభు స్వరము గొప్ప స్వరం. ఆ స్వరము ఎవరి దగ్గరికైతే వస్తుందో ఆ స్వరము మాట్లాడేదిగా ఉన్నది. ఆ స్వరము అనేక మందికి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి స్వరంగా ఉంది. కాబట్టి అంటున్నాడు, నా కృప నీకు చాలును. అంతేకాదు, విశేషంగా బలహీనతలైందే బహు సంతోషంగా అతిశయపడుతును. ఎందుకు? క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉంది. కాబట్టి ప్రభు శక్తి నీ మీద నిలిచి ఉంది. జ్ఞాపకం చేసుకో. రక్షణలో ప్రభు శక్తి నీ మీద నిలిచి ఉంది. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఒక సహాయం ఉంది. ఆ యొక్క స్నేహితుడే ఆధారం. ఇంకో స్నేహితుడు వచ్చినాడు, ఆయనకు భోజనం పెట్టాలంటే సమీపంగా ఉన్న స్నేహితుడే ఆధారం. కాబట్టి మనకు సమీపంగా ఉన్న స్నేహితుడు మన ప్రభు, మన దేవుడు. ఆయన చెప్తున్నాడు, నన్ను అడగండి సమస్తాన్ని ఇస్తాను. నా నామం అడగండి, తండ్రి మహిమ పొందుట కొరకు సమస్తాన్ని ఇస్తాను. విశ్వాసులు ప్రార్థనతో అనేకమైనటువంటి పొందుకున్నారు. మీరు కూడా అనేక మంది పొందుకొని అని ప్రభు తన యొక్క స్వరాన్ని వినిపిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటు వాక్యం ఆధారం చేసుకుని మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి మనం అడుగుదాం, ప్రభు దగ్గర అనేకమైనటువంటి విషయాలు పొందుకుందాం. జ్ఞాపకం